మేడం ఓటీపీ చెప్పండి. ఇమ్రాన్ నువ్వా? ఇమ్రాన్ కాదు, జస్ట్ ఆటో డ్రైవర్ని. మా ఆయన కూడా వస్తున్నాడు, ప్లీజ్ అతనితో ఏం చెప్పకు. నేను మళ్ళీ చేస్తా, ఫోన్ పెట్టు. నీతో పాటు ఇంకోసారి ఎక్కడికి రాకూడదు. నేను చెప్పా అక్కడేం మాట్లాడొద్దని. నీకు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? నీకు దండం పెడతా, ఏమైనా ఉంటే ఇంటి దగ్గర మాట్లాడుకుందాం. ఏంటి ఇంటికి వెళ్ళి మాట్లాడుకునేది? నిన్ను చేసుకున్న దగ్గర నుంచి నా లైఫ్ సర్వనాశనం అయిపోయింది. నోరు మూసుకో, పిచ్చి పిచ్చిగా మాట్లాడు మాక. ఏయ్, వీడికేమైంది? ఇంకొక ఆటో బుక్ చేయి. రే ఎక్కడ ఉన్నావురా? బాబాయ్ కొట్టు దగ్గర ఉన్నా. వస్తున్నానండి. ఏమైందన్నా? నువ్వు చెప్పింది నిజమేరా. మనల్ని కాదనుకుని వెళ్ళినోళ్ళు ఎక్కడున్నా బాధలు పడతానే ఉంటారు. ఇంకా అమ్మాయిని ఆలోచిస్తున్నావా? 5 ఆటలు కొను, బాగా సంపాదిస్తున్నావు, వదిలే అన్నా. ఎంత సంపాదించినా ఆ బాధ అలాగే ఉండిద్దిరా. నీదేం బాధ అన్నా? జాబ్ పోయిందని చెప్పి ఇంట్లో ఒక ముద్దు కూడా పెట్టట్లా. కనిపించిన ప్రతి ఒక్కడు పెళ్ళెప్పుడురా అంటే ఆ బాధ ఎలా ఉండిద్దో తెలుసా? వేరే వాడి బాధలు విన్నాక తెలిసింది అసలు నా ఈ బాధలే కాదని. మనం స్ట్రాంగ్ గా మారాము అంటే దానికి కారణం మన ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్, ఫెయిల్యూర్స్. గుర్తుపెట్టుకో.